వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లో గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూములను హోల్డ్లో పెట్టాలని బీజేపీ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ, బీజేపీ ఆదోని నార్త్ మండల అధ్యక్షులు మహదేవ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదోని పట్టణ శివారు శుక్రవారం పేట పర్వతపురం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 314 ప్రభుత్వ రికార్డు ఆర్ఎస్ఆర్ ప్రకారం రస్తా పోరంబోకుగా నమోదై ఉంది. అయితే గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఈ సర్వే నంబర్లోని కొంత భాగాన్ని ఫ్రీ హోల్డ్ చేసి వైసీపీ నాయకులైన రామకృష్ణరెడ్డి వాళ్ల బంధువుల పేర్ల మీద అప్పటి ఆర్ఐ జయరాంరెడ్డి సహకారంతో రికార్డులను సృష్టించుకున్నారని ఆరోపించారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా ఫ్రీ హోల్డ్ చేసిన భూములను కూడా హోల్డ్లో ఉంచాల్సిందే అని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆదేశించారని గుర్తు చేశారు. అయినప్పటికీ కొంతమంది అధికారుల సహకారంతో ఆ స్థలంలో ప్రభుత్వం నుండి ఎలాంటి అనుమతులు లేకుండా ఉన్నప్పటికీ వెంచర్ వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. వైసీపీ నాయకులు ప్రభుత్వం మారినప్పటికీ కూడా వారి ఆగడాలు యథేచ్ఛగా కొనసాగిస్తుంటే అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, పోలీస్ అధికారులు చోద్యం చూస్తున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనప్పటికీ ప్రభుత్వ భూములను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాపాడు తీరుతామని స్పష్టంగా బీజేపీ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ విజయకృష్ణ, బీజేపీ ఆదోని నార్త్ మండల అధ్యక్షులు మహదేవ్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రామకృష్ణలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సురేష్, నాయకులు మధుసూదన్ శర్మ, మునెప్ప, వీరేష్, శివరాజ్, తాయన్న, నాగార్జున, చంద్ర, కిరణ్, ఈశ్వర్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఏంటి నీ సమస్య ఏంటి? ఎందుకు వచ్చినావు? భూమి ఇదా? వీళ్ళు ఏం చేసినారంటే, ఎవరు వీళ్ళంటే? వైసీపీ గవర్నమెంట్ రామకృష్ణారెడ్డి వాళ్ళు ఏం చేసినారంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడు మొత్తం కబ్జా చేసినారనమాట. ఇది దీని డాక్యుమెంట్లు కూడా మా దగ్గర ఉన్నాయి. ఏం చేసినారంటే ఎవరితోనైనా చెప్పుకోండి, ఏమైనా చేసుకోండి, ఎవరినైనా తీసుకోరండి, మాదేది ఎవరినైనా తీసుకో, రెడ్డి దగ్గరికి సాయిప్రసాద్ రెడ్డి దగ్గరికి పోతే ఇది మాదేవై మీరు ఎట్లా వస్తారు అది ఇది అని చెప్తే ఇది ఎస్సీ వాళ్ళ భూమి, మా భూమి కదా సార్ ఇది మాది కదా అంటే ఇల్లీగల్ గా మేము సంపాదించుకున్నాము, మీరు ఏమి చేసుకుంటారో చేసుకోబోండి అది ఇదని చెప్తున్నారు. ఈ గతంలో ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయం దగ్గర నిర్వహించినటువంటి టీజీఆర్ఎస్ ప్రజా దర్బార్లో స్థానికంగా ఉండేటువంటి ప్రజలు కొంతమంది 314 సర్వే నెంబర్లో కబ్జా జరిగిందని, మాకు ఇబ్బందులు అవుతున్నాయని కొంతమంది ప్రజలు ఎమ్మెల్యే గారికి ఫిర్యాదు చేయగా, ఏదైతే పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ స్కీమ్ ఉందో దాని ద్వారా, సిస్టమ్ ద్వారా మేము ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వస్తే సాక్షాత్తు ఎవరైతే కబ్జాకు పాల్పడి ఉన్నారో రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ మన కళ్ళెదురుగానే ఉన్నాడు. వేరే వాళ్ళు చెప్పింది కూడా వినాల్సినటువంటి పరిస్థితి లేదు, కళ్ళెదురుగా కనపడతా ఉన్నాడు. ఆడ కూడా చూడండి ఒకసారి. ఇప్పుడు మనం సాక్షాత్తు ఒక వ్యక్తి, వాళ్ళ అనుచరుడో మరి ఎవరో తెలీదు, మీ ఎదురుగానే పబ్లిక్గా, పోలీసుల ఎదురుగా, పబ్లిక్గా, విలేకరుల ఎదురుగా మా మీద దౌర్జన్యం చేసేటువంటి ప్రయత్నం చేసినాడు. తీరా నీకు సంబంధం ఉందా అంటే నేను అమ్మినాను అంటాడు. అమ్మిన వ్యక్తికి ఏం సంబంధం? వాళ్ళు రావాలి కదా, ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు రావాలి. ఇప్పుడు మేము విన్నాం ప్రదీప్ రెడ్డి గారి హస్తం ఉంది అని విన్నాం, కానీ సాక్షాత్తు ఆయన వచ్చి నిరూపించుకున్నాడు ప్రదీప్ రెడ్డికి అమ్మినామని. అయితే దీని యొక్క ఒకసారి డీటెయిల్స్ చూసినట్టయితే గతంలో 314 సర్వే నెంబర్కి సంబంధించినటువంటి డి పట్టాలను ప్రజలకు ఇచ్చినారు. అవి ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చినాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం ముందు ఫ్రీ హోల్డ్ సిస్టమ్ ద్వారా వాటిని ట్రాన్స్ఫర్ చేసేటువంటి పద్ధతి ఉండింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హోల్డ్ చేసినారు. వీటన్నిటి కూడా ట్రాన్స్ఫర్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇది రస్తా పోరంబోకు, పూర్తిగా ఇది కబ్జా, పూర్తిగా ఇది ఆక్రమణ. మీరు కల్లారా చూడండి, ఫ్లాట్లు వేసినారు, కాలువలు కట్టించినారు, ఎటువంటి అనుమతులు లేకుండా, ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా ఫ్లాట్లు వేసి కాలువలు కట్టించి గరుసుతోటి రోడ్లు వేసేటువంటి ప్రయత్నం ఇక్కడ జరుగుతూ ఉంది. మాట్లాడడానికి వస్తే ఎదురుదాడి చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులకు వెంటనే మేము చెప్పేది ఏంటంటే దీన్ని ఆపేసి విచారణ చేసి కబ్జా అని తేలితే అది ప్రదీప్ రెడ్డి అయినా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి రామకృష్ణారెడ్డి అయినా,
బాలనారెడ్డి వాళ్ళ అన్న కొడుకు లేదా సాయిప్రసాద్ రెడ్డి అన్న కొడుకు ఆయన ప్రదీప్ రెడ్డి గారైనా ఈయన మన రామకృష్ణారెడ్డి గారైనా ఎవరైనా సరే తప్పు చేసినారు అని విచారణలు తేలితే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏదైతే 352 సర్వే నెంబర్లో ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూసినాం. దాన్ని రెడ్ మార్క్ పెట్టడము, ప్లాట్లు అమాయక ప్రజలు కొంటే దాన్ని మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి ఇబ్బంది పడ్డము, సేమ్ అదే 314లో రిపీట్ అవుతుంది. 352 సర్వే నెంబర్ ఆదోనికి అక్రమాల్లో అన్న అయితే 314 సర్వే నెంబర్ ఇదే ఆదోనికి అక్రమాల్లో తమ్ముడు లాంటిది. 352 ఈక్వల్ టు 314 అనేటువంటి పరిస్థితి ఆదోన్లో నెలకొనింది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు ఈ దగాకోరులైనటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటువంటి మ్యాజిక్లకు పడిపోవద్దండి, వాళ్ళు చేసేటువంటి కుట్రలకు లోను కావద్దండి, అనవసరంగా అమాయకమైన ప్రజలు బలి పశువులు కావద్దండి. నిజాలు తెలుసుకొని ఇక్కడ ఎవరు ప్లాట్లు కొనకుండా ఆగండి. ఎవరైనా డబ్బులు ఇచ్చింటే వెనక్కి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మేము కూడా అధికారులకు ఒత్తిడి చేస్తాము. దీన్ని వెంటనే నిలిపేసేందుకు అధికారుల మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకురావడమో లేకపోతే వాళ్ళకు వినతి పత్రాలు ఇవ్వడమో లాంటివి చేస్తాం. ఆదూరు విజయకృష్ణ, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్.